మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమావేశానికి హాజరవుతున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు కూడా వచ్చారు. దీంతో ఈ సమావేశం ఎలా జరగబోతుందా అని హై టెన్షన్ నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రధానమైనటువంటి పాలక మండలి జీహెచ్ఎంసీ. ఈ పాలక మండలి సమావేశం ఈ రోజు భారీగా రసాబసగా మారనుందా, ఉత్కంఠగా జరగనుందా అంటే అవుననేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు మొత్తం కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. కుప్పల నరసింహారెడ్డి, ప్రధానంగా మీరు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. ఏమేమి మీరు డిమాండ్ చేయదలుచుకున్నారు కౌన్సిల్? ఈ రోజు వర్షాకాలం వచ్చింది, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్హోల్స్ తెరుచుకుంటాయి. వాటర్ వర్క్స్ కు జిహెచ్ఎంసీకి కూడా కోఆర్డినేషన్ అసలు లేదు. వీళ్ళిద్దరు కలిసేసి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ జలమండలి వాళ్ళు ప్రజలతో ఆటలాడుతున్నారు. ట్యాక్సులు కట్టమంటేనేమో ఎర్లీ బర్డ్ అని చెప్పేసి 850 కోట్లు వసూలు చేశారు జిహెచ్ఎంసీ ప్రజల దగ్గర. మరి ఏ విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు? ఒక కౌన్సిల్ మీటింగ్ ఒకటి తూతూ మంత్రంగా 4 నెలలకోసారి పెడుతున్నారు. ఎంఐఎంఓలేమో కొన్ని రోజులేమో టీఆర్ఎస్ తోటి సంసారం చేశారు, కొన్ని రోజులేమో కాంగ్రెస్ తోటి సంసారం చేసుకుంటూ వాళ్ళ కలిసిన నిధులన్నీ కూడా న్యూ సిటీ నుంచి కానీ మా కోర్ ఏరియా నుంచి ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాలలో ట్యాక్సులు తీసుకొచ్చి ఎంఐఎం ప్రాంతాలలోనే అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి చేయట్లేదు. మనం చూస్తున్నాం అంతా కూడా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లారు. డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ మారారు కాబట్టి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభలో కూడా ఇదే గందరగోళం నెలకొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సభను మీరు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? మేము 5 ఏళ్ళు కార్పొరేటర్గా ప్రజల్లో తిరిగినాం. ప్రజాపాలన కోసం మేము చేసే పనులు చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చేయాల్సింది. 3 ఏళ్ళు మేము పాలనలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలుగా మేము ఎలాంటి ప్రజా కార్యక్రమాలు చేయలేకపోయినాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ప్రజలకు చేసిన వాగ్దానాలు కొన్ని మిగిలిపోయినాయి. వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాలి, రోడ్లు కానీ నాలాలు కానీ ఈ విషయమై అన్నీ చేయాలని చెప్పి నేను కానీ మేయర్ గారు కానీ పార్టీ మారడం జరిగింది. అంటే ఈ రోజు సభలో ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు? ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి డీషిల్టింగ్ విషయం కానీ, ఇట్లాంటి షిల్ట్ తీసేయడము, డ్రైన్ ప్రాబ్లమ్స్, ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ ఉంటే అవన్నీ క్లియర్ చేయడానికి. ఇది మనం చూస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తాం, అభివృద్ధి కోసమే తాము పార్టీని మారామంటూ వాళ్ళు డిప్యూటీ మేయర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు, మరొక వైపు బీఆర్ఎస్ కు సంబంధించినట్టు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు తమ తమ పద్ధతుల్లో నిరసనను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చూస్తున్నాం వివిధ వార్డులకు సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎంఐఎం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ దోస్తీగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధిని చేయడంలో మాత్రం సక్రమంగా వ్యవహరించడం లేదు అనేటువంటి ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఈ మీ ప్రాంతంలో గుర్రపుటెక్కలు కానీ వీటన్నిటిని చూసినప్పుడు అధికారులు మొద్దునిద్రలో ఉన్నారు. మరి కాంట్రాక్ట్లు అయిపోతున్నప్పుడు కాంట్రాక్ట్లు పిలిచి చెరువుల్లో గుర్రపుటెక్క పేరుకోవడం వల్ల దోమల వ్యాప్తి చెందుతుంది. దోమల వ్యాప్తి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతారని చెప్పి తెలియని అధికారులు ఇంకా